మేం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న గొప్ప విశేషం. రేపు మా అమ్మాయి కావ్యకు పెళ్లి చూపులు. ఇంతకాలానికి కావ్యకి కళ్యాణ గడియలొచ్చాయన్నమాట. అవునండి, తన ఈడు పిల్లలందరికీ పెళ్లిళ్ళై పిల్లలు పుడుతుంటే నా బిడ్డకు అన్నీ ఉండి కూడా నుదుటిన పెళ్లిరాత లేదేంటా అని రోజూ బాధపడుతూనే ఉండేవాళ్ళం. ఇంతకాలానికి మోక్షం కలిగినట్లయింది. మగపిల్లవాడు ఇంట్లో 4 రోజులు ఉండిపోయినా 40 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా ఏ నోరు ఏమీ అనదు కాని ఆడపిల్లకి పెళ్ళీడు దాటి 6 నెలలు ఇంట్లో ఉందంటే అందరూ అనేవారే. మంచి మాట అన్నారు. పెళ్లికి పిలవండి, మర్చిపోకండి. అయ్యో, ఎంత మాట! సరేనండి. బావా, ఏంటి బావా, కావ్యకి పెళ్లి చూపులా? అంతా విన్నట్టున్నారుగా, మళ్ళీ అడుగుతారేంటి? కావ్యకి పెళ్లి చేస్తున్నారా? ఏ చెయ్యొద్దా? ఇంట్లోనే ఉంచేసుకోవాలా? వీడి కోసమని కొన్ని సంవత్సరాలు ఉంచేసి చాలా తప్పు చేశాం. మీ తతంగం గురించి మాకు ముందే తెలిసిపోయి ఉంటే కావ్యకి మంచి రోజులు ఎప్పుడో వచ్చుండేవి. కావ్యకు మంచి సంబంధం తీసుకురావాలని మేం చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి నిహారిక ఆ పనిచేసింది. ఆ జిత్తుల మారి నక్క చూసిన సంబంధమా? నిహారికని జిత్తులు మరి నక్కంటున్నావు, మరి నిన్నేమనాలో? దానిని మీరెలా నమ్ముతున్నారు? నిన్ను నమ్మాలా ఏంటి? నిన్ను నమ్మి మా కుటుంబం మొత్తం మోసపోయింది చాలు. సంబంధం తాలూకు వివరాలేంటి? ఆ వివరాలు నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. చెప్తే వెళ్ళి చెడగొడదామనే? ఏమ్మా, ఈ జన్మలో నా కూతురు పెళ్లి జరగనివ్వవా ఏంటి? అది కాదన్నయ్య. ఇంక నువ్వే మాట్లాడుకో. పెళ్లి చూపులకి మమ్మల్ని పిలవాలనిపించలేదా అక్క? లేక లేక ఒక మంచి సంబంధాన్ని నిహారిక తీసుకొచ్చింది. మీరొస్తే ఆ సంబంధం ఎలా అతుకుతుందిరా? గాలికి పోయే దుమ్ముని డోర్ తెరిచి ఇంట్లోకి ఆహ్వానిస్తామా ఏంటి? అంటే మేము రక్త సంబంధీకులం కాదా? రక్తం అందరిది ఒకేలా ఉండొచ్చు కానీ మనసు అందరిది ఒకేలా ఉంటుందా ఏంటి? నువ్వు ఈ అవనిని చేసుకోకపోయి ఉంటే తమ్ముడు అన్న అభిమానం నాకు, బామర్ది అన్న అభిమానం మా ఆయనకి ఉండేది. అన్నీ పోగొట్టుకున్నావు. అక్క, ఒక విషయం గుర్తుపెట్టుకో. కావ్యకు నిహారికి ఇస్తున్నది మంచి జీవితం కాదు. ఆ జీవితాన్ని ఫ్యూచర్లో కరెక్ట్ చేయబోయేది నా అవనే అవుతుంది. అది గుర్తుంచుకో. నా కూతురు జీవితం నాశనం చేయకపోతే చాలు. ఏయ్, మనకు బోల్డ్ పనులున్నాయి, పదా. అలా మాట్లాడుతున్నారేంటి బావా? ఈ రోజుల్లో మంచిని చెప్పేవారు చెడ్డవారు అవుతారు. మనల్ని అవాయిడ్ చేశారని క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా చాలు. మనం వెంటనే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి బావా. బుద్ధుందా నీకు? ఇక్కడ తిన్న తిట్లు సరిపోవా? ఆ ఇంటికి వెళ్ళి మరీ తిట్టించుకోవాలా? అక్కడ ఒకరికి 4 తోడవుతారు. అవసరమా మనకి? అది కాదు బావా. ఏయ్ మెంటల్, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? మనల్ని చీ అనుకుంటున్నవారు ఎలా పోతే మనకేంటి? అవి పెళ్లి చూపులైనా సరే మనకనవసరం. బావా, నీకు దండం పెడతాను, దయచేసి నా మాట కాదనుకో. ఓ ఆడపిల్ల జీవితాన్ని మన పట్టుదలతో నాశనం చేయకూడదు. రా, నువ్వు ముందు కార్తీక్ రా. అవని- రా బావా. The subscriber cannot be reached at the moment. Please try again later. The subscriber cannot be reached at the moment. Please try again later. పవన్ ఫోన్ కలవడం లేదు. రేపేమో నాకు పెళ్లి చూపులంటున్నారు. ఇప్పటికైనా నేను పవన్ విషయం ఇంట్లో చెప్పేయటం మంచిదేమో. రా బావా. అవని, అవని, నేను చెప్పేది అర్థం చేసుకో. మనకు సంబంధం లేని విషయాల్లో మనం తలదూర్చుతున్నట్టుంది. బావా, 4 రోజుల్లో మనం ఇంటి నుంచి దూరంగా ఉన్నంత మాత్రాన సంబంధం లేని విషయం ఎలా అవుతుంది బావా? అన్ని విషయాలు తెలుస్తాను, నువ్వురా. నేను చెప్పేది విను.
ఏదేమైనా నువ్వు కావ్యకి మంచి సంబంధం చూసి మంచి పని చేసావు నిహారిక. అనవసరంగా ఇంట్లో క్యాండిడేట్ ఎందుకని నేను సంబంధం చూస్తే వీళ్ళందరూ నేనేదో గొప్ప పని చేశాను అనుకుంటున్నారు. అందరికీ అన్నీ జరుగుతున్నాయి కానీ మా శోభనం మాత్రం జరగడం లేదు. రేయ్, నీ గోల నీది. అన్నయ్య, ఇంతకు ముందేమో లైసెన్స్ లేదన్నారు. లైసెన్స్ వచ్చాక కూడా సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. వద్దు. రా బావా. అత్తయ్య, మావయ్య, ఒకసారి బయటికి రండి. ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుందిరా మీకు? ఎందుకు పదే పదే వస్తున్నారు? మీ ఆస్తులు దోచుకోవడానికి రాలేదులే అన్నయ్య. మరెందుకు వచ్చినట్టు? ఏదో కారణం చెప్తారు కదా, చెప్పండి. కావ్యకి పెళ్లి చూపులు అని తెలిసింది, అందుకే వచ్చాము. రేపటి పెళ్లి చూపులకి రమ్మని వదిన అన్నయ్యల నుంచి మీకు ఇన్విటేషన్ ఏమైనా ఇచ్చారా ఏంటి? పెద్దిరాజు గారు, వసంత గారు వీళ్ళని చచ్చినా పిలవరు. వెళ్ళండి, బయటికి వెళ్ళండి. రేయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? బయటకు నడవండి. వెళ్తారా గంటేమంటారా? రాధా, ఎందుకొచ్చారు? కావ్యకేదో సంబంధం వచ్చిందని రేపు పెళ్లి చూపులని తెలిసింది. అవును, నువ్వు విన్నది నిజమే. ఆ సంబంధం చూసింది నేనే. అయితే ఏంటి? అత్తయ్య, ఆ సంబంధం గురించి మీకు పూర్తి వివరాలు తెలుసా? మంచి చెడ్లు ఎంక్వైరీ చేశారా? అవన్నీ చేయకుండానే పెళ్లి చూపులు పెట్టుకుంటామా? నిహారిక చేతుల మీదుగా జరగబోతున్న శుభకార్యం అమ్మా ఇది. నిహారిక ఎంతో మంచి మనసుతో చేస్తుంది. ఏదో స్వార్థం లేకుండా మీ రెండో కోడలు గారు ఏ పని చెయ్యరు. ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. లేదంటే కాలర్లు పట్టుకోవాల్సి వస్తుంది. మీరెందుకొచ్చారు? రావద్దని ఇందాకే చెప్పాం కదా. మనం రేపటి పెళ్లి చూపులకి పిలవలేదని రగిలిపోతున్నట్టున్నారు. మీరు మాటి మాటికి ఇంటికి రావటం ఎవరికి ఇష్టం లేనప్పుడు ఎందుకొస్తున్నారు? బయటికెళ్ళండి. ఓ విషయం మాట్లాడి వెళ్ళిపోతాం అత్తయ్య. నిహారిక తెచ్చిన సంబంధం ఇష్టమో లేదో మీరు కావ్యని అడిగారా? అడిగేదే ఉందమ్మా, ముందు నుంచి అనుకుంటుందే కదా. ముందు నుంచి అనుకోవడం వేరు, ఇప్పుడు మాట అడగడం వేరు. తనకేదన్నా అభ్యంతరం ఉంటే ఈ పాటికి మాకు చెప్పుండేది కదా. కొన్ని విషయాలు ఆడపిల్లలు చెప్పుకోలేరు, మనమే అడగాలి మావయ్య. అవని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పే. అత్తయ్య, ఇప్పుడు నేనొచ్చింది కావ్యకి సంబంధించిన విషయం చెప్పడానికి. కావ్య ఒక అబ్బాయితో క్లోజ్గా ఉంటుంది. ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇంతకుముందు ఈ విషయం ఇంట్లో అందరితో చెప్పాను. ఆ రోజు మీరు లేరు. కావాలంటే మీరందరినీ అడగండి. అవ్వని చెప్పింది నిజమా? నాతో ఎందుకు చెప్పలేదు? అవ్వని కావ్య మీద నింద వేసినప్పుడు మేం కావ్యని అడిగామత్తయ్యా. ఆ అబ్బాయి ఓన్లీ ఫ్రెండ్ అని నిజం చెప్పింది. ఆ తర్వాత కూడా 2-3 సార్లు అడిగాం, ప్రేమించడం లేదని చెప్పింది. అందుకే ఆ విషయం మేము మీ దాకా తీసుకుని రాలేదు. ఆ రోజు మా బ్రెయిన్లను కూడా చాలా పాడు చేసింది. అయినా సరే మేము నమ్మలేదు. ఓ దశలో మా కూతురు మీద మాకే అనుమానం కలిగేలా చేసింది. నా కూతురు బంగారం కాబట్టి మేము నమ్మలేదు. ఆ బంగారం బజారున పడకూడదనే అవని బాధంతా. కావ్యకి ఇష్టం లేకపోతే పెళ్లి చూపులకి ఎలా ఒప్పుకుంటుంది? కామన్ సెన్స్తో ఆలోచించండి.
లాజిక్కే కదా. ఏదో ఒక రకంగా కావ్య పెళ్లి చెడగొట్టాలని ఫిక్స్ అయిపోయారు. అది క్లియర్గా అర్థమైపోతుంది. అవని మన మధ్య మనస్పర్ధలు సృష్టించాలని చూస్తోందత్తయ్యా. నేను తెచ్చిన సంబంధం చెడగొట్టాలని చూస్తుంది. ఎందుకంటే క్రెడిట్ నాకొచ్చేస్తుంది కదా. చూడవని, కావ్యది చిన్నపిల్ల మనస్తత్వం. తలంచుకుని కాలేజీకి వెళ్ళొచ్చేది, మేము తలెత్తుకునేలా చేసింది. ప్రేమ అనేది తన కల్లో కూడా ఉండదు. అవునమ్మా, తను చిన్నపిల్ల, తనకు అలాంటి ఆలోచనలు ఎందుకుంటాయి? సరే, కావ్యని పిలిపించండి. అందరి ముందు అడిగితే నిజం దానంతటా అదే బయటకొచ్చేస్తుంది. అలా పిలిచి అడిగామంటే కావ్యని మనం కూడా అనుమానించినట్టు అవుతుంది కదత్తయ్యా. అందరి మనసులు పాడు చేయడానికి వచ్చింది అవని. మనం అవమానించినట్టు అవ్వదమ్మా. అవని అనుమానం తీరినట్టవుతుంది. లేదంటే అవని మనసులో అదే భావన ఉండిపోతుంది. బయట నలుగురిలో అదే చెప్పుకుని తిరుగుతుంది. అవును వేద, పెళ్లి చూపులకు ముందే ఈ విషయాన్ని మనం తేల్చేయడం మంచిది కదా. కావ్య, కావ్య, అమ్మా కావ్య, అమ్మా కావ్య, ఒకసారి బయటికి రామ్మా. ఏంటమ్మమ్మా? రేపు నీ పెళ్లి చూపులుండగా అవని వచ్చి నీ గురించి ఏదేదో చెప్తుంది. నువ్వు కిందకి రా. ఏంటమ్మమ్మా? నా పరువుకి భంగం కలిగించే పనులు చెయ్యవని నేను నమ్ముతున్నాను. అలా నేనెప్పుడు చెయ్యనమ్మమ్మా. అయితే నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు. ఆడపిల్ల పెళ్లి విషయం అంటే చిన్న విషయం కాదమ్మా. నీ మనసులో ఏముందో మాకు తెలియాలి. నువ్విలాంటి పనులు చేసి మా మర్యాదలు మంటగల్పవని మా నమ్మకం. కావ్య, ఇది కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, నీ జీవితానికి సంబంధించిన విషయం కూడా. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని మనవాడితే జీవితం శూన్యమైపోతుంది. నిజం చెప్పు. ఆ రోజు అందరి ముందు నాకు అలాంటి పరిచయాలు లేవని చెప్పావు కదా, ఇప్పుడు కూడా అదే మాట చెప్పు. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా, చెప్పు. అవని చెప్పింది నిజం కాబట్టే ఇంతసేపు కావ్య ఆలోచిస్తుంది. లేదంటే వెంటనే సమాధానం చెప్పుండేది. చెప్పమ్మా. అవని చెప్పింది నేనెవర్నో ఇష్టపడ్డానని, ఎవరినో ప్రేమించానని అవని చెప్పింది నిజం కాదు. అంతా అబద్ధం. నాకు మంచి లైఫ్ దొరుకుతుందన్న కుళ్ళుతో ఇలా చేస్తుంది. ఇప్పుడేమంటావు అవని? కావ్య మీద ఎందుకు అంత పెద్ద అభాండం వేశావు? ఓ ఆడపిల్లగా సాటి ఆడపిల్ల జీవితం మీద అలాంటి మచ్చ వెయ్యొచ్చా? కావ్య, నిజం చెప్పుకునే అవకాశం పదే పదే రాదు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నీ 100 ఏళ్ల జీవితం పాడైపోతుంది. తర్వాత నీ ఇష్టం. బలవంతంగా ఒప్పిస్తావేంటి? అన్నయ్య, అవని తీరు అలాగే ఉంది మరి. నిత్యం 4 గోడల మధ్య ఉండే పిల్లని పట్టుకొని అనుమానిస్తున్నావు. నిన్ను ఏ రకంగా శిక్షించినా తప్పులేదు. సరే,
నేను చెప్పింది అబద్ధమని అంటున్నారు కదా, నిజమని ఇప్పుడే నిరూపిస్తాను. కావ్య మొబైల్లో వాళ్ళిద్దరూ పార్కుల్లోనూ రెస్టారెంట్లోనూ క్లోజ్గా ఉండే ఫొటోస్ ఉంటాయి, చూడండి. ఆధారం లేనిదే మీరు ఏది నమ్మరు కదత్తయ్య. అవి చూసైనా సరే నమ్ముతారేమో. కేవలం ఫ్రెండ్సే అయితే అలా ఉండరు అని మీకే అర్థమవుతుంది. మళ్ళీ ఇదొక నింద. ఎలాగైనా సరే కావ్య తప్పు చేస్తుందని నిరూపించాలని అనుకుంటోంది. నీ ప్రయత్నానికి జోహార్లు అవని. కావ్య ఈ మధ్య ఫోన్లో ఎక్కువగా ఎందుకుంటుందో మీకే తెలుస్తుంది. ఫోన్ చెక్ చేయండి. ఐఎమ్ సారీ కావ్య. 10 మందిలో ఓ ఆడపిల్లని ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. నువ్వు జీవితంలో ఎక్కడ తప్పటడుగు వేస్తావేమోనని నా భయమంతా. నువ్వు గట్టమనేని వేదవతి గారి మనవరాలివి. అంటే నెక్స్ట్ జనరేషన్. మీ జనరేషన్ మరింత ఆదర్శవంతంగా ఉండాలి అంటే జీవితానికి సంబంధించి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే ఇలా చేయాల్సి వస్తుంది. అవని చెప్పిన దాంట్లో తప్పే ఉంది, చెక్ చేయండి. అదేదో తొందరగా అయిపోతే వీళ్ళు బయటకు పోతారు. చెక్ చేయండి అమ్మా. ఫోన్ ఇవ్వు కావ్య. అమ్మమ్మా, మీరు నన్ను అనుమానిస్తున్నారా? నీ సమస్యకి ఇదే పరిష్కారం. ఫోన్ ఇవ్వు. కనిపించాయి కదత్తయ్య, ఇప్పటికైనా నమ్ముతారా? ఒకసారి నువ్వే చూడు. ఉన్నాయా? ఎందుకమ్మా లేనిపోని నిందలు వేస్తున్నావు? ముందు వీళ్ళని బయటికి పంపించండి. ఒక్క నిమిషం కావ్య, మరో సలహా ఏమైనా ఇస్తుందేమో. నువ్వు చెప్పావని. కావ్య, నీ మనసులో ఉన్న మాటను ఈ రోజు నువ్వు ధైర్యం చేసి చెప్పుకోలేకపోతే చాలా ఇబ్బంది పడిపోతావు. అర్థం చేసుకో. కావ్య, ఏది చేయిజారినా వెనక్కి తీసుకురావచ్చు గాని జీవితం చేయిజారితే వెనక్కి తీసుకోలేం. కావ్య, బాగా ఆలోచించు. అలాంటిదేం లేదని చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? అది కాదు కావ్య. ఇంకా మీరు నోరు మూసుకుని బయటికి నడుస్తారా? మా కూతురు నిప్పు ఎలాంటి తప్పులు చేయదు. ఇంక వెళ్ళండి. మీరు పెళ్లి చూపులకు కూడా ఏదో ఒక వంక పెట్టుకుని రావాల్సిన అవసరం లేదు. బయలుదేరండి. మా ముందు మాట్లాడినట్టు దయచేసి బయట ఎక్కడా మాట్లాడొద్దు. ఆ నోటా ఈ నోటా వెళ్ళి పెళ్లివారి చెవిని పడిందనుకోండి, సంబంధం చెడిపోతుంది. అర్థమైందా? ఏదో కుటుంబాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టు వచ్చారు. ఇంకోసారి ఇలాంటి చెత్త న్యూసుల్ని మూసుకొని రాకండి ప్లీజ్. కుటుంబానికి నేనొక్కదాన్నే మంచి చేసేయాలి, నా వలనే కుటుంబానికి పేరు రావాలి అని ఆ తాపత్రయం ఎందుకవని? ఆయన బయటికి వెళ్ళిపోయిన వాళ్లకు
మా కుటుంబ విషయాలతో ఏం సంబంధం ఉంది? బయటికి వెళ్ళండి. రేపు పొరపాటున కూడా పెళ్లి చూపులకు రాకండి. రావని నువ్వు నా గురించే వచ్చావంటే ఇలాంటిదేదో జరుగుతుందని డిలీట్ చేశాను. అమ్మమ్మకు భయపడి నిజం చెప్పుకోలేకపోయాను. రేపు పెళ్లి చూపుల్లో ఎలా కూర్చోవాలరా దేవుడా.